చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. తమకు ఇన్పుట్ సబ్సిడీ రాకుండా అడ్డుకున్నారని మండిపడుతున్నారు. చంద్రబాబుకు ఓట్లతోనే బుద్ధి చెబుతామని అంటున్నారు రైతన్నలు. మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. చంద్రబాబు టీడీపీ వర్గాలు వరుస ఫిర్యాదులు చేయడంతో కూడా ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో రైతులకు అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, విద్యార్థులకు అందాల్సిన ఫీ రీఎంబర్స్మెంట్ కూడా రాకుండా నిలిపివేసింది. అయితే దీంతో మనతో ప్రస్తుతం మాట్లాడేందుకు రైతాంగం ఉన్నారు, అలాగే ఈ ఫీ రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడేందుకు కూడా ఉన్నారు. అయితే రానున్న ఎన్నికల్లో 2024లో ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పబోతున్నారు, ఏ ఓటు ద్వారా వారికి ఏమని చెప్తారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పినట్టు అవాతాతల విషయంలో క్షమించడానికి నేరం చేశాడు చంద్రబాబు నాయుడు. గత 2 monthsగా ఇళ్ళకి ఇచ్చే వాలంటీర్లు ఇళ్ళకు పోనీయకుండా ఎలక్షన్ కమిషన్ను అడ్డపెట్టుకొని వాళ్ళను ఫిర్యాదు మీద ఫిర్యాదు చేసి డబ్బులు ఇవ్వకుండా చేసి వాళ్ళు ఎండపోయి కొంతమంది వృద్ధులు మనకు కళ్ళ ముందు చనిపోవడం కూడా జరిగింది. లాస్ట్ మంత్ ఇచ్చిన పెన్షన్ విషయంలో ఖచ్చితంగా బ్యాంకుల అకౌంట్లో లాక్ అయిన అకౌంట్లో పడడం వల్ల కొంతమందికి డబ్బులు తీసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. దీనికి అంతటి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడే వహించాల్సిన అవసరం కూడా ఉంది. దీనివల్ల ప్రజల అవాతాతలు కచ్చగట్టుకొని కూడా వైసీపీకి ఓటేసి జగన్ రెడ్డిని తెప్పించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఖచ్చితంగా ఓటు రూపంలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఓకే, చూస్తున్నాం కదా, మొత్తంగా ఈ దుష్ట రాజకీయాలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు తర్వాత సీఎం పీఠాన్ని ఎక్కించేందుకు కూడా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. మరి ఈ విధంగా చేస్తే రైతులకి కానీ ఎటువంటి నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ పొద్దు మనకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీని ఎలక్షన్ ఆఫీసర్కి ఫిర్యాదు చేసి దాన్ని ఆపడం జరిగింది. ఎలక్షన్ ఆఫీసర్కి ఫిర్యాదు చేయడంతో దాన్ని మాకు డబ్బులు అకౌంట్లో జమ కాకుండా ఆపడం కూడా జరిగింది. అది ఇస్తే రాత్రి ప్రకృతి వైపరీత్య అరటి చెట్లు ఎంతో కొంత పడిపోతుండే, రైతుకు ప్రతి రూపాయి ఎంతో కొంత కష్టపడి సంపాదించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఎంతో కొంత మాకు 10,000 రూపాయలు సాయం చేస్తే ఆ 10,000 రూపాయలతో కూడా ఎంతో కొంత చేదోడుగా మళ్ళీ పంటను నిలదొక్కునేదానికి ప్రతి ఒక్కరికి రావాల్సిన డబ్బులతో ఎంతో కొంత కష్టపడే పరిస్థితి ఉంటుంది. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ విషయానికి వస్తే గతంలో రాజశేఖర్ సార్ ప్రవేశించిన పథకం కాబట్టి అది ఎంతో కొంత బాగా ఉపయోగపడింది. ఇప్పుడు కొన్ని లక్షల మందికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి బీటెక్ చదువుకొని కంప్లీట్ అయ్యి కొన్ని లక్షల మంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారంటే అది గతంలో రాజశేఖర్ సార్ పెట్టిన పరిస్థితి. దానికి ఎలక్షన్ ఆఫీసర్కు ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ ఒక లెటర్ రాసిచ్చి బహిరంగ క్షమాపణ చెప్పి ఆయన ఖచ్చితంగా దీని అకౌంట్లో డబ్బులు జమ అయ్యే విధంగా కృషి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎప్పుడైతే ఏ సీజన్లో క్రాప్ డ్యామేజ్ అయితే అదే సీజన్లోనే నష్టపరిహారం మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి రైతులకు మేలు జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు దాదాపు 10,000 కోట్ల మంది ప్రజలు ఈ యొక్క లబ్ధిదారుల సంఖ్యలో ఉన్నారు, అంటే లిస్టులో ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి పథకాలు, ఇప్పటికిప్పుడు ప్రవేశపెట్టేటువంటి పథకాలు కాబట్టి ఒక సీరియల్గా ఇయర్లో ఏ నెలలో ఏ పథకం అమలు చేయాలనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఈ పథకాలంటే ఇప్పుడు మనం చెప్పేటువంటి ఈబీసీ నేస్తం కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, తర్వాత ఈ ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇప్పుడు జరిగిన నష్టానికి కాబట్టి ఇప్పుడు ఆ పంట నష్టపరిహారం వేయాల్సిన అవసరం ఉంది. ఈ నిమ్మగడ్డ రమేష్ గారితో ఈ చంద్రబాబు నాయుడు ఈసీ గారికి కంప్లైంట్ చేపించి అవ్వాతాతల పెన్షన్లు నిలిపివేయడము, తర్వాత ఈ పథకాలన్నీ కూడా అకౌంట్లోనే డబ్బులు పంపకానికి రాకుండా, అంటే పంచడానికి లేకుండా బటన్ నొక్కిన తర్వాత విడుదలైన తర్వాత వీటిని ఆపేయడం అనేది ఎలక్షన్ కమిషన్కు ఇది భావ్యం కాదు. ఎలక్షన్ కమిషన్ మరొకసారి ఆలోచించి ఈ యొక్క పథకాలన్నింటినీ తొందరలోనే రిలీజ్ చేసి డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో వేసేటట్టుగా ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుంది. చూస్తున్నాం కదా, మొత్తంగా ఈ దుష్ట రాజకీయాలకు కూడా తగిన గుణపాఠం కూడా ఎన్నికల్లో చెప్పబోతున్నట్టు కూడా రైతులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ రాముతో సుష్మిత, సాక్షి టీవీ, పులివెందుల నియోజకవర్గం నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.